2 days వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. ఏదైనా ఏం కాదు, నార్మల్గా నాకు అటు ఇటు తిరగడం అంటే ఫుల్ ఇష్టము. అందుకనే కదా ఆఫీస్ వర్క్ వదిలేసి ఇక్కడికి వచ్చింది. నా ల్యాప్టాప్, నా సన్ స్క్రీను, ఇవన్నీ బ్యాగ్లో చదువుకొని ఈరోజు సాయంత్రానికి తిరుపతికి స్టార్ట్ అయిపోవాలి. మన వాటర్ బాటిల్ అక్కడే ఉంది. గాయస్, కార్టోస్ K9 సెల్ఫీ స్టిక్ విత్ ఫిల్లింగ్ లైక్ ట్రైపాడ్. బాగుంది యాక్చువల్లీ. ఇది డిన్నర్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయొద్దు. డిన్నర్ అక్కడ చేసేసి ఇక్కడికి వచ్చిన గుంటకల్కి విత్ కార్లో మనకేం ఫ్యూల్ పడలేదు, టికెట్ పడలేదు, ఏం పడలేదు. సో 8:30 నుంచి 120 మేనేజ్ చేసేస్తే 10 రూపీస్ పోనీయండి. 700 బ్యాలెన్స్ ఉంది. 700 తిరుపతి, శ్రీకాళహస్తి, ఇక్కడ మళ్ళీ రిటర్న్ గుంటకల్లో వచ్చేయాలి. చలో. Hey guys, welcome to Chicharo Vlogs. ఇప్పుడు సో హాయ్ గాయస్, వెల్కమ్ టు చిచోరో వ్లాగ్స్. అందరికీ ఈరోజు ట్యూస్డే ఎర్లీ మార్నింగే నేను బ్రష్ చేసుకొని షేవ్ చేసుకుందామని బయటకు వచ్చిన. ఈరోజు తిరుపతికి వెళ్తున్నా. ఈరోజు తిరుపతికి స్టార్ట్ అవుతున్నా. జనరల్గా ప్లాన్ ఏంటంటే విష్ణుగాడు ముందే టికెట్ చేసుకున్నాడు ఏదో సేవకి. కాకపోతే వాడు సేవ చేసుకున్నాక తర్వాత మేమిద్దరం కలిసి దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము మళ్ళీ తిరుపతిలో. సో తిరుపతి నుంచి మళ్ళీ మేము చెన్నైకి వెళ్తాం 2 days తర్వాత. 22కి రోర్ ఈవెంట్ ఉంది చెన్నైలో. అంటే ఏఆర్ రెహమాన్ కానీ వాళ్ళు వస్తారని చెప్పినా కదా రీసెంట్ బ్లాగ్లో. అక్కడ నుంచి అటే వెళ్తాడంట, అక్కడే ఉంటాడంట. తిరుపతిలో 2 days ఉండి దర్శనం చేసుకొని మళ్ళీ చెన్నైలో ఈవెంట్కి వస్తాడంట. నేనేమో ఇక్కడికి వచ్చి 2 days వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. ఏదైనా ఏం కాదు, నార్మల్గా నాకు అటు ఇటు తిరగడం అంటే ఫుల్ ఇష్టము. అందుకనే కదా ఆఫీస్ వర్క్ వదిలేసి ఇక్కడికి వచ్చింది. నాకు అటు ఇటు తిరగడం అంటే ఫుల్ ఇష్టము. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్కి మనకి నార్మల్గా ఏది కానీ బడ్జెట్లోనే ఉండదు. బడ్జెట్ మనం చేసుకోవాలి కాబట్టి స్టే దగ్గర కానీ ఫుడ్ దగ్గర కానీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అక్కడక్కడ. సో ఈ వ్లాగ్ అంతా, ఈ సిరీస్ అంతా ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే నేను ఆలూరులో రాయల్ కేఫ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చిన తాగుదామని. జనరల్గా నేను టీ కూడా ఎక్కువ తాగాను, షుగర్ బంద్ చేసిన. లెమన్ టీ తాగిన. ఇప్పుడు లెమన్ టీ తాగేసి వెళ్తా. ఇప్పుడు వెళ్ళేసి షేవ్ చేసుకుంటా. నేను 9 days బ్యాక్ ట్రైపాడ్ ఆర్డర్ పెట్టిన. ఈరోజు వస్తుంది అది. నాకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్ది. అయినా కూడా ఫుల్ లేట్ అయిపోయింది అమెజాన్లో డెలివరీ. ఈ ఏరియాకి ఎంత లేట్ ఉందో మీరే అర్థం చేసుకోండి, ఎంత బ్యాక్వర్డ్ ఏరియానో. ఇక్కడ ఫుల్ ప్లేట్ మీల్సే 70 రూపీస్కి దొరుకుతున్నాయి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అర్థం చేసుకోండి ఇక్కడ ఎట్లుందో. నార్మల్గా నిన్న నాకు నార్మల్గా ఊకు వస్తుంది, నార్మల్గా అలవాటు అయింది. సో దాన్ని మానేసి వేరే పదం యాడ్ చేయాలి. ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయినా గాయస్, ఆగు చెప్తా. మండే రోజు, ఈరోజు ట్యూస్డే కదా, నిన్న మండే ఫుల్ ఖాళీ ఉండే. నిన్న ఫుల్ ఖాళీ అంటే వేరే టోల్గేట్ స్టార్ట్ అవుతుందని చెప్పిన కదా, ఆ టోల్గేట్ డ్రాయింగ్స్ ఉంటే ఆ టోల్గేట్ దగ్గర మనకి సీసీ రోడ్ వేస్తారు. దాన్ని ఫ్లెక్సిబుల్ రిజిడ్ పేమెంట్ అంటారు. సీసీ రోడ్ నార్మల్గా పీక్యూసీస్ అంటారు. జనరల్గా ఇంజనీర్ అయితే దానికి అర్థమవుతుంది మీకు. దానికి ఎంత ఎస్టిమేట్ క్యాలిక్యులేషన్ చేసి ఏది పడుతుంది, ఏరియా ఎంత కానీ అది క్యాలిక్యులేట్ చేసిన డ్రాయింగ్ అది అయిపోయింది. అట్లనే నాకు నిన్న ఫుల్ బట్టలు ఉండే, అంతా ఐరన్ చేసి ఒక దగ్గర కబోర్డ్లో నీట్గా పెట్టుకున్నా. ఐరన్ చేసుకోవడం కానీ బట్టలు వాష్ చేసుకోవడం కానీ అన్నీ నేనే. బద్ధకంతో ఏం చేయొద్దు, మన పని మనం చేసుకోవడానికి బద్ధకం అయితే ఇంకెందుకు. ఏదైనా కష్టపడాలి, మనం చేసుకోవాలి. ఇంకొకరి మీద ఆధారపడకుండా మనం చేసుకోవాలి, కష్టపడాలి. ఏది కానీ లైఫ్ మంచిగా పీస్ఫుల్గా, మనీ కోసమే కాకుండా మన మెంటల్ పీస్ కోసం కూడా చూసుకోవాలి. అన్ని మనీ కోసం వెళ్తేనే మెంటల్ పీస్ ఉండదు చెప్పాలంటే. సో ఇదంతా ఇప్పుడు ఇక్కడ సింగిల్ రికార్డింగే నాకు 3 minutes వచ్చింది. ఇంత సోది మాట్లాడుతున్నా అంటే నాకు ఫుల్ హ్యాపీ అవుతుంది. నేను అసలు ఇంత సైలెంట్ ఉండే ఇంత చేంజ్ ఎట్లా వచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ 21 years పట్టింది. ఈ మే వస్తే నాకు 22 పడతాయి. యాక్చువల్గా 21 years తర్వాత నేను ఇంత ఫ్రీ ఫ్లోగా మాట్లాడుతున్నా, ఇంత చేయగలుగుతున్నా, ఏం మోమాటం లేకుండా అందరితో గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సీ యూ. ఈ వ్లాగ్ ఇట్లనే వస్తుంది చూడండి.
ఇంతకుముందు టోల్ గేట్ కోసం నిన్న ప్లాన్ కానీ అది కానీ చూసి క్యాలిక్యులేట్ చేసినామని చెప్పిన కదా, ఇది మన క్యాలిక్యులేషన్. ఇది మనది ప్లాన్ మొత్తం టోల్ గేట్ది. ఇక్కడ ఇక్కడ ఇది రోడ్ ఇట్లా విడత వస్తుంది. రోడ్ ఇక్కడ 3 లైన్ 1 లైన్ 2 లైన్ 3 లైన్ 4 లైన్ 5 లైన్ 6 టోల్ గేట్స్. అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 ఉంటాయి నార్మల్గా ఒక వేకి. ఇది ప్లాన్ జనరల్గా. దీనికి ఏరియా ఇంకా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసిన నిన్న. ఇది కన్స్ట్రక్షన్ అవ్వాలి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు, సైట్ స్టార్ట్ కావాలి. అట్లనే నిన్న నేను బట్టలు అన్నీ పిండేసుకుంటా, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అది అని అన్నా కదా. ఇన్ని రోజులు ఈ రూమ్లో ఇక్కడ కబోర్డ్లు ఉన్నాయనే గమనించలేదు. ఇట్లా నిన్న మంచిగా నీట్గా చదువుకొని పెట్టుకున్నా. నా ల్యాప్టాప్, నా సన్ స్క్రీను, ఇవన్నీ బ్యాగ్లో చదువుకొని ఈరోజు సాయంత్రానికి తిరుపతికి స్టార్ట్ అయిపోవాలి. మన వాటర్ బాటిల్ అక్కడే ఉంది. చదువుకునేది ఏం లేదు, నార్మల్గా చదువుకోవాలంటే ఇక్కడ పెట్టిన బట్టలన్నీ తీసి దానిలో పెట్టేస్తా. దాంట్లో పెట్టేసినాక ఇంకా మిగిలిన బాడీ లోషన్ సన్ స్క్రీను వాటర్ బాటిల్ అంతే. మార్నింగ్ హెయిర్ ఫాల్ కావద్దని చెప్పేసి ఏం చేసిన అంటే పాలకూర తీసుకొని వాటర్ అని వేసి బాయిల్ చేసి అది అట్టిగానే అట్లా తిన్నా. ఇది కూడా అలవాటు చేసుకోవాలి. హెయిర్ ఫాల్ కానీ ఏది కానీ హెల్తీగా ఉండేది మనం చేయాలి పనులు. నాన్ వెజ్ ఎట్లా తినట్లేదు కాబట్టి మిగతా అంతా చేస్తే బాగుంటుంది. చలో గాయస్ టైం వచ్చేసి 3 ఏమో అవుతుంది మధ్యాహ్నము. లక్కీలీ నా ట్రైపాడ్ ఈరోజు వచ్చింది. ఇది మన కంపెనీ బైక్ తెలిసిందే కదా మన మొత్తము. అట్లనే ఇంకా నేను షేవింగ్ కూడా చేసుకోలేదు. షేవింగ్ దగ్గర ఇట్లా చేసుకొని వెళ్ళిపోదాము. ఇది అన్బాక్స్ చేసేసి ఎట్లా వచ్చిందో ఏంటో చూపిస్తాను మీకు. చూపించి చలో గైస్ సాయంత్రం తిరుపతి. ఆల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ వస్తలే, సైనింగ్ ఆఫ్ ఏం కాదు గాయస్. కార్టోస్ K9 సెల్ఫీ స్టిక్ విత్ ఫిల్లింగ్ లైక్ ట్రైపాడ్. బాగుంది యాక్చువల్లీ. ఇది ఇక్కడ లైట్ వచ్చింది, ఇక్కడ సెల్ పెట్టుకోవడానికి. ఈ ట్రైపాడ్ లాగా ఉంది, రికార్డ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇది నార్మల్గా ఇది ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. లైట్ కూడా ఆన్ చేద్దామా ఒక్క నిమిషం. లైట్ వచ్చింది, ఇంత ఉంది, పర్లేదు. మన స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంత దాంతో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకా మైగాని అదని మనం అవన్నీ స్టార్ట్ చేయొద్దు ఇప్పుడే. నాకు రీచ్ వస్తుందా ఏమొస్తుందా తర్వాత పక్కన పెడితే మన పని మనం కన్సిస్టెంట్గా చేయాలి. నా బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నా, బట్టలు కానీ అవి కానీ అన్నీ ప్యాక్ చేసేసిన, మొత్తం రెడీ. ఇది మన అంబ్రెల్లా, క్యాప్ అన్నీ చదివేసిన, మొత్తం అయిపోయింది. ఏడిగాడికి బ్రష్, సబ్బు, గిబ్బు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దీంతో ట్రై చేద్దాము, రికార్డ్ చేస్తా. దీన్ని పట్టుకొని రికార్డ్ చేస్తా. మా సార్ కూడా నాతోని ఊరికి వెళ్తాడంట. ఇప్పుడు సార్ కూడా ప్యాక్ చేసుకున్నాడు. అక్కడ బ్యాగ్ కనిపిస్తుందా, సార్ పేరు యుగేందర్ అని, యుగేందర్ రెడ్డి సంథింగ్, తెలియదు నాకు, ఫుల్ నేమ్ తెలియదు. యుగేందర్ సారు నాతోనే గుంటకల్ దాకా వస్తాడు. గుంటకల్ నుంచి కార్లోనే. ఇంకా సార్ కూడా సేమ్ ట్రైన్ అంట. ఆన్ ద వేలో నేను తిరుపతికి వెళ్తా కదా, సార్ ఆన్ ద వేలోనే వేరే స్టేషన్లో ఏదో దిగుతాడు. సో చలో నేను అది ఫోన్ దానికి పెట్టేసి రికార్డ్ చేస్తాను, లైట్ ఆన్ చేసేసి. నెక్స్ట్ క్లిప్ అదే. ఓకే, సో వెల్కమ్ బ్యాక్. ట్రైపాడ్లో రికార్డ్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం. బాగా అనిపిస్తుంది, రియల్లీ బాగుంది. ఇదేదో వేరే ఫీలింగ్ వస్తుంది ట్రైపాడ్ పట్టుకొని రికార్డ్ చేస్తుంటే. నాకున్న మొహమాటం కానీ భయం కానీ అన్నీ పోయింది ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేయడం వల్ల. ఏ గ్రహాన ఏ టైంకి ఎప్పుడు స్టార్ట్ చేసిందో ఏమో, ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. కానీ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినాక నేను చాలా బాగుంది. నాకు మాట్లాడడం కానీ అది కానీ మొహమాటం కానీ భయాలు కానీ అన్నీ గట్టిగా మాట్లాడుతున్నా, అందరితో మాట్లాడుతున్నా. మీకు తెలిసే ఉంటుంది నేను చిన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉండేటోనో, ఎట్లుండేటోనో ఏంటిదో. మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు షాక్ అవుతున్నారు, ఏంద్రా అరే ఇట్లా చేంజ్ అవుతుండో, అట్లా చేంజ్ అయిపోయిండో అంటే. చేంజ్ రావాలి ఎప్పుడైనా, చేంజ్ వస్తేనే కదా చేంజ్ రావాలి ఎప్పటికైనా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్, గోల్స్,
ఫ్యూచర్ మనకి ఏది కానీ మనకి ఉట్టిగానే రాదు, కష్టపడితేనే వస్తుంది. ఏదైనా కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కన్సిస్టెన్సీ ఇది ఇంపార్టెంట్. కష్టపడాలి, కన్సిస్టెన్సీ. ఒకరోజు కష్టపడి ఇంకో రోజు కష్టపడకపోతే అది వేస్ట్. ఇంకా నార్మల్గా మీకు చెప్పిన కదా ట్రావెల్లో బడ్జెట్లో ట్రావెల్ ఎలా చేయాలని చెప్పేసి. మనకి బడ్జెట్ ఎక్కువ అయ్యేది ఎక్కడ అంటే ఓన్లీ స్టేస్కి, ఇంకా హోటల్స్కి కానీ ఫుడ్కి కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ట్రావెలింగ్కి తక్కువనే అవుతుంది. అతి తక్కువలో ఎలా ట్రావెల్ చేయాలంటే ఇంకా మనం కంఫర్ట్ జోన్ బయటకు వచ్చేసి జనరల్లో ట్రావెల్ చేయాలి. స్లీపర్ కాదు, 3AC కాదు, ఏది కాదు. అన్నీ వదిలేసి మనం జనరల్లో ట్రావెల్ చేయడం కానీ అది కానీ అన్నీ మనకు అలవాటు అయ్యి ఉంటే మన ట్రావెలింగ్కి చాలా తక్కువ ఎక్స్పెన్సెస్లో ట్రావెల్ చేయొచ్చు. ట్రావెలింగ్ అందరికి ప్యాషన్ అంటారు, అదంటారు ఇదంటారు. తీరా చూస్తే బయటికి పోతే డబ్బులు ఉంటేనే ట్రావెలింగ్ చేయొచ్చు అనుకుంటారు. ఒక పూరి జగన్నాథ్ ఒక పోడ్కాస్ట్ కూడా ఏమో ఉంటుంది నార్మల్గా, అతి తక్కువలో ట్రావెలింగ్ ఎలా చేయాలో, ఎక్స్ప్లోర్ ఎలా చేయాలో సంథింగ్ ఏదో పోడ్కాస్ట్లో చెప్తాడు. మీరు సెర్చ్ చేయండి, తక్కువలో ట్రావెల్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, అన్ని ప్లేసెస్ తిరగండి, చూడండి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాండి అని నేను చెప్తున్నా. జనరల్గా బాగుంది. ఏదో పట్టుకొని మాట్లాడుతుంటే గంటలు మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. చలో చెప్పిన కదా మీకు మా సార్ వస్తుండని చెప్పేసి. షేవింగ్ కూడా అయిపోయింది. షేవింగ్ బాగానే చేసిండు అన్న. వెయిట్ చేయించుకుంటాడు బాగానే. కొంచెం బిజీగా ఉంటాడు, బిజీ ఉంటుంది షాపు. నార్మల్గా ఈ ఆరూరులో అందరు అక్కడనే చేయించుకుంటారు. అండ్ మంచిగా చేస్తాడు, పేషెన్స్తో చేస్తాడు. సో అందుకే నేను నిన్న వెళ్తే మంది ఉండే, ఈరోజు మార్నింగ్ వెళ్ళినా మంది ఉండే. ఈవినింగ్ అయింది నాకు ఈరోజు షేవింగ్ చేసుకుందాం అంటేనే. మళ్ళీ షేవింగ్ కూడా ఒక 1/2 అవర్ దాకా చేస్తాడు రా బాబు, బాగా చేస్తాడు. మంచిగా ఉంది. చలో ఇంకా మా సార్తో గుంటకల్కి వెళ్తా అని చెప్పిన కదా. గుంటకల్లో నేను రికార్డ్ చేస్తాను. అక్కడ రీచ్ అయినాక ఒక క్లిప్ రికార్డ్ చేస్తా గుంటకల్ స్టేషన్ది. అక్కడ కొంచెం మాట్లాడతా. విష్ణు డైరెక్ట్ తిరుపతికి వస్తాడు, నేను డైరెక్ట్ తిరుపతికి వెళ్తా. మార్నింగ్ అక్కడ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, టికెట్ లేకుండా తిరుపతిలో దర్శనం ఎలా అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఎడిటింగ్ అంటే ఏం పెట్టాం, ఎడిటింగ్ నార్మల్గా ఇట్లనే సోది మాట్లాడుకుంటా కానిచ్చా అంతే. సోది మాట్లాడేస్తే అయిపోతుంది. పెద్దగా సోది మాట్లాడడం కొంచెం ఎక్కువ వచ్చింది. కెమెరా ఫియర్ పోయింది, ఫ్లూయెంట్గా వస్తుంది. కాకపోతే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ. సో విల్ ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో ఫ్లూయెంట్లీ వితౌట్ ఫియర్ అండ్ నథింగ్. ఇంగ్లీష్లో కూడా అప్పుడప్పుడు మాట్లాడితే బాగుంటుంది అనమాట. అది ఇంకా డిన్నర్ ఇంకా అవ్వలేదు. మధ్యాహ్నం చేసిన డిన్నర్ సార్తోనే చేసేసి డిన్నర్ అయిపోయాక గుంతకల్ వెళ్తాం. నైట్ 11:30కి ఏమో ఉంది గుంతకల్ ట్రైను. 11:30కి ఎక్కితే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ దిగుతా. చలో నేను తిరుపతి గుంటకల్లో కానీ రికార్డ్ చేస్తా, లేకపోతే తిరుపతిలో కానీ రికార్డ్ చేస్తా. విష్ణు గారిని కలిసినాక రికార్డ్ చేస్తా. ఈ సపరేట్ వ్లాగ్, గుంతకల్ దాకా సపరేట్ వ్లాగ్, తిరుపతి నుంచి సపరేట్ వ్లాగ్. ఓకే గాయస్, సైనింగ్ ఆఫ్. మరి ఏంటిదో నాకు తెలియదు. ఆడ గుంతకల్లో పోయి ఒకసారి అయితే రికార్డ్ చేస్తా, గుంతకల్కి వచ్చినా అని చెప్పి. చలో అక్కడ సైనింగ్ ఆఫ్ చెప్పుకుందాము. చలో ఆపేస్తున్నా ఇక్కడికే. ఓకే మళ్ళా వెల్కమ్ బ్యాక్ గాయస్. ది విష్ణు డైరెక్ట్ వచ్చేస్తుండో. ఐ హ్యావ్ బేర్లీ 850 ఇన్ మై పాకెట్. 2 days తిరుపతి, 2 daysలో 1 day తిరుపతి, 1 day శ్రీకాళహస్తి అన్నీ అయిపోవాలి. తిరుపతిలో మనకి ఏం ఎక్స్పెన్సెస్ అవసరమే లేదు. జనరల్గా మనం అక్కడ ఒక్కసారి పోయినామంటే వెనకాల కనిపిస్తుంది కదా మీకు. గుంటకల్కి వచ్చేసిన 12:30కి ఉంది నాకు ట్రైన్. నైట్ 12:30కి ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 11:30 ఏమో అవుతుంది. ఫుల్ గాలి వస్తుంది. అది పరిస్థితి. షైనింగ్ ఆఫ్ చిచోరే వ్లాగ్స్. చెప్పినా కదా బడ్జెట్లో అయిపోవాలి మనకు ట్రావెల్ అంటే. కాంప్రమైజ్ అవ్వాలి. జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. రేపు మార్నింగ్ విష్ణు గారిని కలిసినాక కంటిన్యూ ద వ్లాగ్. చలో సీ యూ దేర్. జనరల్ టికెట్ గుంటకల్ టు తిరుపతి మనకి 120 రూపీస్ ఏమో పడుతుంది. ఇది పే చేసేస్తే మనకి టికెట్ వస్తుంది ఇక్కడ. ఇంతకుముందు చెప్పినా కదా 120 రూపీస్ అని చెప్పి. జనరల్ టికెట్ 120 కట్ చేసుకోండి. 830 ఉంది. 850 అని చెప్పినా కదా, 830 ఉంది. 830లో 120 కట్ చేస్తే ఎంత? 800 తీసేసేయండి. ఈరోజు డిన్నర్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయొద్దు. డిన్నర్ అక్కడ చేసేసి
ఇక్కడికి వచ్చిన గుంటకల్కి విత్ కార్లో మనకేం ఫ్యూల్ పడలేదు, టికెట్ పడలేదు, ఏం పడలేదు. సో 8:30 నుంచి 120 మేనేజ్ చేసేస్తే 10 రూపీస్ పోనీయండి. 700 బ్యాలెన్స్ ఉంది. 700 తిరుపతి, శ్రీకాళహస్తి, ఇక్కడ మళ్ళీ రిటర్న్ గుంటకల్లో వచ్చేయాలి. చలో ఎట్లా అవుతుందో చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇది తీసుకున్నా. ఇంకా మనకి జనరల్లో సీట్స్ లేకపోతే స్లీపర్ క్లాస్లో ఎక్కి టీసీని మేనేజ్ చేసి కొంచెం ఎంతో కొంత వరకు ఇవ్వాల్సి వస్తుంది. అది ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఫైనలీ ఇంకా సైనింగ్ ఆఫే. ఇంకా మళ్ళీ నేను అసలు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపు విష్ణుకాంత్తో స్టార్ట్ చేస్తాం మళ్ళా. చలో గైస్.